నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుకున్నానండి. అలా ముచ్చటేందంటే ఎన్టీఆర్ దేవర సైన్మా విడుదలకి వస్తూనే ఉన్నది. మళ్ళా ఈ సైన్మా కోసం అని చెప్పేసి పాన్ ఇండియా రేంజ్ లా విడుదల చెయ్యనీకే కొరటాల శివ చిత్ర బృందం ముందుకు సాగుతున్నదని కూడా అర్థమైతేనే ఉన్నది. ఇప్పటికే ఈ సైన్మాలకు వెళ్ళి 2 పాటలు కూడా విడుదల చేసిరు, అందరినీ ఆకట్టుకున్నాయి గిట్లా. మళ్ళీ ఈ సైన్మా తర్వాత తారక్ గిట్లా ఇంకో పాన్ ఇండియా సైన్మాలా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడంట. గిట్లా ఎవరితో అనుకుంటారు? కేజీఎఫ్ 2, సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలతోని సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తోని తారకు ఒక భారీ ప్రయోగమే చేయబోతున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక అది గిట్లా నిజమే అంట. ఇక అది ఎంతవరకు నిజం అనంటే డేట్ గిట్లా కన్ఫర్మ్ చేసిరు. ఈ సంవత్సరంలో 9 ఆగస్టు తారీఖున హైదరాబాద్ లా ఈ సైన్మాని పూజ నిర్వహించి మరి ప్రారంభంగానొస్తున్నారంట. ఇక ఈ పూజ కార్యక్రమానికి కూడా చాలా మంది అతిథులు విచ్చేస్తారని తెలుస్తూనే ఉన్నది. మళ్ళీ ఈ వేడుకకు ఎన్టీఆర్ స్నేహితుడు రామ్ చరణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. మళ్ళా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కేజీఎఫ్ ల హోంబలే పిక్చర్స్ కి పెట్టిన బడ్జెట్ రెట్టింపు బడ్జెట్ ఈ సైన్మాకి పెట్టుకుందామని ఫిక్స్ కూడా అయిపోయారంట. గుసగుసలు అయితే చాలా వరకు వినబడుతున్నాయి. ఇక ఏదేమైనా సరే గాని ప్రభాస్, యష్ వీళ్ళకి ఎనర్జీకి తగ్గట్టుగా వాళ్ళ చరిష్మాకి తగ్గట్టుగా మలుచుకున్న ఏకైక డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు అదే విధంగా ఎన్టీఆర్ ని గిట్లా ఏ విధంగా ఆవిష్కరిస్తాడనేది అది అసలు ఊహించుకుంటేనే గూస్ పింపుల్స్ పుట్టుకొస్తున్నాయంటే నమ్మురి. అంతేకాదు ఇప్పుడు ఎన్టీఆర్ ని భారీ యాక్షన్ స్టార్ గా సైన్మాల ఆవిష్కరించబోతున్నాడను ఖాయం అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. తాడిని తన్నేవాడు ఒకడొస్తే వాడిని తలదన్నేటోడు ఇంకొకడు వస్తాడు అనే తీరుగా ప్రశాంత్ నీల్ సైన్మాలల్లా ప్రతి ఒక్క హీరోల పాత్రలకు ఓ రేంజ్ లో ఎలివేట్ చేసుకుంటా పోతా ఉంటాడు ప్రశాంత్ నీల్. మళ్ళా ఈ సైన్మాల ఆయనకి ఎటువంటి పాత్ర ఎంపిక చేసిండో, ఇక ఈ సైన్మాల ఏ విధంగా ఈయనని చూపించబోతున్నాడో యాక్షన్ సీక్వెన్స్ లా అనేది ఊహించుకుంటుంటే మాత్రం చాలా మందికి చూద్దామని కుతూహలం అయితే కలుగుతూనే ఉన్నది. ఇక మీలా ఎంతమంది ఈ కాంబినేషన్ కోసం రావు అనుకుంటే ఎదురు చూస్తారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.